హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటులో కొన్ని బిట్స్ చూద్దాం. తెలుగు భాషలో మెట్రికులేషన్ పరీక్ష రాయడానికి ఏ సంవత్సరం నుంచి అనుమతించబడింది? 1951. కాలేజీలలో 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది? రాధాకృష్ణ కమిషన్. తెలంగాణలో వివిధ ప్రాంతాల పూర్వనామాలను జతపరచండి. అంటే దీంట్లో ఇప్పుడు చూద్దాం, అంటే ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అంటారో చూద్దాం. దీన్ని ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే మానుకోటను ఇప్పుడు మానుకోట మహబూబాబాద్, ఎలగండల్ కరీంనగర్, యదులాపురం ఆదిలాబాద్, పోనుచెర్ల హుజూర్ నగర్. ఇది అంటే మహబూబాబాద్ కొత్తపూరు, దాని ఇదివరకు మానుకోట అనేవారు, ఆదిలాబాద్ యదులాపురం అనేవారు, ఎలగండల్ కరీంనగర్, హుజూర్ నగర్ పోనుచెర్ల అని అనేవారు. పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి మా కార్యక్రమం పేరుతో విధాన ప్రకటనను ఎప్పుడు విడుదల చేసింది? 1991 జూన్ 1. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం హైదరాబాద్లోని ఏ ప్రాంతంలో జరిగింది? జలదృశ్యం. 2008లో జరిగిన ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ నుండి 16 మంది ఎమ్మెల్యే స్థానాలకు గాను ఎంతమంది గెలుపొందారు? 7. ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది అని కనుక చూసినట్లయితే మనము ఇప్పుడు సరికాని వ్యాఖ్య ఏది అని చూసినట్లయితే దీంట్లో 1 పివి నరసింహారావు 1971 సెప్టెంబర్ 31న ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. 2 ములికే నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 1969 మార్చి 29న తీర్పునిచ్చింది. 3 రంగారెడ్డి జిల్లా 1978 ఆగస్టు 15న ఏర్పాటైంది. 4 1948 ఆగస్టు 22న షోయబుల్లా ఖాన్ హత్య జరిగింది అని కనుక అనేది ఉంది. దీంట్లో సరికాని వ్యాఖ్యను గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్, టిఆర్ఎస్ పార్టీ మొదటి వార్షికోత్సవ సభకు హాజరైన నాయకులు ఎవరు అని కనుక చూసినట్లయితే దీంట్లో అజిత్ సింగ్, భీమ్ సింగ్, శిబు సోరెన్ వీరు అందరూ హాజరయ్యారు. తెలంగాణ శాసనసభకు నామినేట్ చేయబడిన ఆంగ్లో ఇండియన్ ఎవరు? అంటే స్టీఫెన్సన్. తెలంగాణ రాష్ట్ర మొదటి స్పీకర్ అయిన సిరికొండ మధుసూదనాచారి ఏ శాసనసభ స్థానం నుంచి ఎన్నికయ్యారు? భూపాలపల్లి. ఇప్పుడు కూడా మనం కొన్ని జతపరచుడు అంశాలను కనుక చూద్దాం. ఈ జతపరచుడు అంశాలను కూడా చివరిలో మీకు ఒకటేసారి
ఒక వేరే ఫార్మాట్లో అందించగలుగుతాను. ఇప్పుడు ఈ వీడియో రూపంలో అందించడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గమనించగలరు. ఈ జతపరుషుల అంశాలన్నీ కూడా వేరే ఫార్మాట్లో మీకు అందజేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు 2009లో తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చిన సుప్రీంకోర్టు తీర్పు ఏది అని కనుక చూసినట్లయితే ఇది పోలీస్ నియామక ప్రక్రియలో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించడం. సుప్రీంకోర్టు 2009లో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించింది పోలీస్ నియామకాలకు గాను. దీనివల్ల 2009లో తెలంగాణ ఉద్యమం మరింత ఎక్కువైంది. 2011లో పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తున్న డి శ్రీనివాస్ స్థానంలో ఎవరిని నియమించారు? బొత్స సత్యనారాయణ. తెలంగాణ మిగులు నిధులపై నియమించిన కమిటీ ఏది? భార్గవ కమిటీ. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన భారత జాతీయ సైన్యంలో హైదరాబాద్ నుండి చేరిన వారు ఎవరు అని కనుక చూసినట్లయితే దాంట్లో ఆన్సర్గా మనకు ప్రొఫెసర్ సురేష్ అబిద్ హసన్ సఫ్రాని అనే వ్యక్తులు చేరారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించే గిరిజనులకు మద్దతునిస్తూ టిఆర్ఎస్ ఏ ప్రదేశంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది? భద్రాచలం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఎప్పుడు స్థాపించాడు? 2008 ఆగస్టు 26. క్రింది వారిలో లొత్తునూరు సంఘటనతో సంబంధం ఉన్న వారు ఎవరు అని చూసినట్లయితే దీంట్లో జగ్గారావుకు లొత్తునూరు అనే సంఘటనతో సంబంధం ఉంది. జయబేరి ఎస్టేట్స్ అధినేత ఎవరు? మురళీమోహన్. ఆర్థిక సంస్కరణలలో భాగంగా విద్యుత్ రంగ సంస్కరణలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. 1956లో రాష్ట్రంలో 213 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా తెలంగాణ ప్రాంతంలో అందులో ఎంత శాతం విద్యుత్ ఉత్పత్తి జరిగేది? 75%. 1996 సెప్టెంబర్లో న్యాయవాదుల సదస్సు ఎక్కడ జరిగింది? నిజామాబాద్. మారోజు వీరన్న ఆధ్వర్యంలో సూర్యాపేటలో మహాసభ ఎప్పుడు జరిగింది? 1997 ఆగస్టు 11. న్యూయార్క్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను ఎప్పుడు స్థాపించారు? 1999. వరంగల్ డిక్లరేషన్లో చేసిన డిమాండ్లు ఎన్ని? 60. హైదరాబాద్ భారతదేశంలో కలిసిపోవడం లేక చేరిపోవడం అంటే దాసోహం అవ్వడం కాదు, దేశంలోని ప్రతి వ్యక్తి స్వతంత్రుడవడమే. చేరిపోవడానికి లేక విలీనం కావడానికి అర్థం సమానత అని పేర్కొన్నవారు ఎవరు అని కనుక చూసినట్లయితే ఈ అంశాన్ని జవహర్లాల్ నెహ్రూ అన్నారు. ఈ విధంగా తెలంగాణ లిబరేషన్ డేగా ఏ రోజును పాటిస్తారు? జూలై 12. ఆర్థిక అసమానతల ఫలితమే ఉపప్రాంతీయవాదం అని వ్యాఖ్యానించినది ఎవరు? డంకన్ ఫారెస్టర్. ఎవాక్యూ ప్రాపర్టీ అంటే ఏమిటి? యజమానులు లేని ఆస్తులు. 1927 నాటికి
తెలంగాణలో ఎన్ని గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి? 110. ఆపరేషన్ పోలోను ఏ విధంగా కూడా వ్యవహరిస్తారు? ఆపరేషన్ కాటర్ పిల్లర్. భారత ప్రభుత్వం మిలిటరీ గవర్నర్ పోస్టును ఎప్పుడు రద్దు చేసింది? 1949 డిసెంబర్ 1. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పటి ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు ఏ సంవత్సరంలో ఉమ్మడి ఒప్పందం చేసుకున్నాయి? 1954. ఈ జతపరచులు ఉన్నాయి, ఇవి కూడా మనం చూద్దాం ఒకసారి. అంటే ఆ పూర్తయిన కాలము, ఆ ప్రాజెక్టు పూర్తయిన కాలం కనుక చూసినట్లయితే మనకు నిజాం సాగర్ 1931లో పూర్తయింది. తర్వాత ఉస్మాన్ సాగర్ 1955-56లో పూర్తయింది. హిమాయత్ సాగర్ 1926లో పూర్తయింది. సారీ ఫ్రెండ్స్, ఇది ఒకసారి మనం కన్ఫ్యూజన్గా ఉంది, ఒకసారి దీన్ని ఫ్రెష్గా చూద్దామండి ఈ జతపరచు అంశాలని. నిజాం సాగరు 1931లో పూర్తయింది. ఉస్మాన్ సాగర్ 1920లో పూర్తయింది. హిమాయత్ సాగర్ 1926లో పూర్తయింది. తుంగభద్ర 1955-56లో పూర్తయింది. ఇది ఈ ప్రాజెక్టులు వాటి పూర్తయిన కాలాన్ని మనం ఈ విధంగా జతపరచుకుంటే తెలుస్తుంది. తర్వాత క్రింది ఏ ముఖ్యమంత్రి హయాంలో రంగారెడ్డి, విజయనగరం జిల్లాలు ఏర్పడ్డాయి? మర్రి చెన్నారెడ్డి. పంతొమ్మిది 1994 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఎవరు అని చూసినట్లయితే మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. నిజాం మెడికల్ కాలేజీ ఏర్పాటు ఎప్పుడు చేయబడింది? 1929. జస్టిస్ వాంచు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది? 1953 జనవరి 9. తెలంగాణ బిల్లుపై చర్చను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఎప్పుడు ప్రారంభించారు? 2013 డిసెంబర్ 16. 2013 డిసెంబర్ 16న ప్రారంభించారు. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాల్లో తెలంగాణ ప్రాంత జిల్లాలు ఎన్ని? 8. నిజాం రాష్ట్రాంధ్ర మున్నూరు కాపు మహాసభ ఏ సంవత్సరంలో జరిగింది? 1935. నిజాం కాలంలో ప్రధానంగా ఉండే భూస్వామ్య విధానాలు ఏవి కనుక చూసినైతే ఇవి దివానీ కల్తా భూములు, జాగీర్దారీ భూములు, సర్ఫే కాస్ట్ భూములు. ఈ మూడు కూడా నిజాం కాలంలో ఉండేవి. తెలంగాణ కౌలు వ్యవసాయ భూముల చట్టం ఎప్పుడు చేశారు? 1950 జూన్ 10. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలక్క జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతర ఏది?
గొల్లగట్టు జాతర. ప్రజామిత్ర పత్రికా సంపాదకులు ఎడిటర్ ఎవరు? గూడవల్లి రామబ్రహ్మం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను ఎప్పుడు నియమించింది? 1953 డిసెంబర్ 29. ఇప్పుడు కూడా మనం ఈ యొక్క తెలంగాణ పదాలను, వాడుక పదాలను ఒకసారి జతపరుచుద్దాం. తెలంగాణ వాడుక పదాలను కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మొదటిది వంతన అని ఉన్నది. దాన్ని ఏమంటారంటే ఆనవాయితీ. తర్వాత బి కాంగార్, కాంగార్ను శ్రామికుడు. ముషి అంటే పొద. అర్ణం బహుమానం. ఈ విధంగా జతపరచవచ్చు. ఫజల్ అలీ కమిషన్ యొక్క నివేదికను ఎప్పటి వరకు సమర్పించాలని కేంద్రం గడువు విధించింది? అది కనుక చూసినట్టే 1955 జూన్ 30. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కోకా సుబ్బారావు. మొదటి ఎస్ఆర్సి యొక్క, ఇది కూడా కొంచెం సరికాదు అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి దీనికి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఈ సరైనది సరికాంది జతపరచుడు అనే కొన్ని పెద్ద క్వశ్చన్స్ దీంట్లో వివరించడం వీలు కానందువల్ల వాటిని సపరేట్గా ఒక అంశంగా వివరిస్తాను. తర్వాత మూసీ నదికి వరదలు ఏ సంవత్సరంలో సంభవించాయి? 1908. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ను ఏ సంవత్సరంలో నిర్మించాడు? క్రీస్తు శకం 1591. హైదరాబాద్ నగరం పురాతన సంస్కృతిని రంగరించి, స్వీకరించి పుంఖానుపుంఖాలుగా సృజించిన పరంపరానుగత ఆవిష్కరణకు పునాది అని వ్యాఖ్యానించినది ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. అయ్యదేవర కాళేశ్వరరావు విజయవాడలో విశాలాంధ్ర సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1949 నవంబర్ 26. సిబ్బంది నియామకాలలో పాటించాల్సిన అంశాలను నిర్దేశిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1975 అక్టోబర్ 20న జారీ చేసిన జీవో ఏది? జీవో నెంబర్ 674. పోరు తెలంగాణ యాత్రను నిర్వహించిన బీజేపీ నాయకుడు ఎవరు? కిషన్ రెడ్డి. నాగోబా జాతర ఏ జిల్లాలో నిర్వహిస్తారు? ఆదిలాబాద్. 1980-82 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య ఏ జిల్లాకు చెందినవారు? మెదక్. ఇది కూడా జతపరచుడు ఉంది, దాని కొంచెం తర్వాత చూద్దాం సార్. తెలంగాణ ఉరుములు మెరుపులు కవితా సంకలనానికి సంపాదకత్వం వహించిన వారు ఎవరు? డాక్టర్ వి వీరాచారి.
తెలంగాణ ప్రజా ఫ్రంట్లో విలీనమైన ఆ పార్టీలు ఏవి అని కనుక చూసినట్లయితే తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ. ఇవి తెలంగాణ సాధన ఫ్రంట్లో విలీనమయ్యాయి. 2006-2010 మధ్యకాలంలో తెలంగాణ కళాకారులు తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని, జీవిత గాథలను ప్రతిబింబించే పాటల కార్యక్రమాన్ని ఏ పేరుతో నిర్వహించారు? తెలంగాణ ధూమ్ధామ్. 2009 ఎన్నికల ప్రచారంలో తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగిన పార్టీ ఏది? కాంగ్రెస్. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితిని స్థాపించిన వారు ఎవరు? బి. సత్యనారాయణ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిజాం కాలంలో స్థాపించబడింది? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. రైతు గ్రంథాలయం స్థాపకుడు ఎవరు? రావి నారాయణ రెడ్డి. హైదరాబాద్ విలీనం అనంతరం భారత ప్రభుత్వం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు ఎన్ని లక్షల రాజభరణం ఇవ్వడానికి అంగీకరించింది? 50 లక్షలు. ఇప్పుడు ఇక్కడ ఒక జతపరచుడు అంటే వీరికున్న పేర్లను ఎవరెవరిని ఏ విధంగా అంటారు అనే ఒక పేర్లను జతపరచుడులో చూస్తే హైదరాబాద్ భగత్ సింగ్ అని నారాయణరావు పవార్ అంటారు. తర్వాత తెలంగాణ శివాజీ అని సర్వాయి ఆపన్నని అంటారు. తెలంగాణ వైతాళికుడు అని మాడపాటి హనుమంతరావును అంటారు. హైదరాబాదు ప్రకాశం అని స్వామి రామానంద తీర్థను పేర్కొంటారు. పంతొమ్మిది 1904లో శ్రీ రాజరాజ నరేంద్ర భాషా నిలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? హన్మకొండ. 1912లో సికింద్రాబాద్లో సునీత బాల సమాజం అనే సంస్థను స్థాపించిన వారు ఎవరు? అరిగె రామస్వామి. తూర్పు ఇండియా వర్తక సంఘంతో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం ఏది? హైదరాబాద్. మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణన్ ఏర్పాటు చేసిన పార్టీ ఏది? లోక్ సత్తా. తెలంగాణలో రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసుకోవాలి? 315వ నిబంధన. 2014లో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడింది? మార్చి 5. తెలంగాణ అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది? త్రిలింగ. నైజాం సంస్థానంలో ఏ సంవత్సరం వరకు రాచరిక విధానం అమలులో ఉండేది? 1853. పాయోగా అనగా అర్థం ఏమిటి? స్థిరమైన.
టంగుటూరి ఇది కూడా కొంచెం హెవీ క్వశ్చన్ అని చూద్దాం. విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రచారం చేసిన పత్రికలలో ఈ కింది వాళ్ళని ఏది సరికాదు అని అంటే చూసినట్లయితే అది గోల్కొండ పత్రిక. ఈ గోల్కొండ పత్రిక అనేది విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రచారం చేయలేదు, అది మనం గమనించాలి. రాడికల్ విద్యార్థి యూనియన్ మొదటి సభ ఎప్పుడు నిర్వహించారు? 1975 ఫిబ్రవరి నెలలో. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు సరిగ్గా ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి వర్తిస్తాయి? తెలంగాణ. తెలంగాణ అనుకూల వాదనకు సంబంధించి ఎస్ఆర్సి నివేదికలో ఏ పేరాలో చేర్చారు? 375 నుంచి 380. 1969 ఆగస్టు 19న లోక్సభలో తెలంగాణ సమస్యపై చర్చించిన స్వతంత్ర పార్టీ సభ్యుడు ఎవరు? ఎన్జి రంగా. 1969 మే 12న ఏ జిల్లాలో జరిగిన సభలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇవ్వకపోతే నక్సలిజం పెరుగుతుంది అని పేర్కొన్నాడు? నల్గొండ. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ కమిటీ ఏ ఫర్మానా ప్రకారం ఏర్పాటైంది? 1919 ఫర్మానా. ఆపరేషన్ పోలో సమయంలో భారత ఆర్మీ జనరల్ ఎవరు? జనరల్ బుచర్. నిజాం నవాబుల కాలంలో ఉన్న యొక్క పన్నుల వ్యవస్థను ఒకసారి జతపరిచి చూద్దాం. అంటే ఏ పన్ను ఏ విధంగా వ్యవహరించేవారు అని కనుక చూసినట్లయితే ఈ పన్నులు ఏ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ గనీం బాబ్ అనగా శత్రువుల నుండి రక్షణ కోసం ఏర్పాటు చేసేవారు ఈ పన్నును. తర్వాత దఫక్ అనే పన్నును శవాలు పూడ్చినందుకు వసూలు చేసేవారు, అంటే మృతదేహాలు పూడ్చిపెట్టినందుకు వసూలు చేసేవారు. తర్వాత రాహర్షి అంటే త్రోవ పట్టికి. తర్వాత అదం పట్టి, ఇది హిందూ శిల్పకారులు చెల్లించేవారు. రెండువేల 3లో జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందిన తెలంగాణ కవి ఎవరు? సుద్దాల అశోక్ తేజ. కెవి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజనీర్ల సంఘం తెలంగాణ సమస్యలపై ప్రధాని పివి నరసింహారావుకు ఎప్పుడు నివేదికలు సమర్పించింది? 1992. పార్లమెంటు 14Fను ఎప్పుడు రద్దు చేసింది? 2011 ఆగస్టు 12. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది? 2007. జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం ఎప్పుడు భూములను మంజూరు చేసింది? 1970. రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తేవడానికి మేధోమథన సదస్సును ఎప్పుడు నిర్వహించారు? 2012. ఏ రూల్ కింద తెలంగాణ ముసాయిదా బిల్లును కేంద్రానికి తిరిగి పంపాలని స్పీకర్కు నోటీస్ ఇచ్చారు? రూల్ 77.
2013 సెప్టెంబర్ 29న జేఏసీ పేరుతో నిజాం కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ అయ్యా నిర్వహించింది బహిరంగ సభ నిర్వహించింది. ఈ ఈ యొక్క సభ పేరు ఏమిటి అని కనుక చూసినట్లయితే మనకు సకల జనభేరి. రామోజీ ఫిలిం సిటీ ఏ సంవత్సరంలో నిర్మించబడింది? 1996. ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1974 జూలై 1. నిజాం రాజ్యంలో సుమారుగా ఎన్ని గడీలు ఉండేవి? 200 నుంచి 250 మధ్యన ఉండేవి గడీలు. సమతా వేదిక కింది వానిలో ఏ జిల్లాకు సంబంధించినది? ఖమ్మం జిల్లా. 16 జీవో అమలుపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఎం సత్యనారాయణరావు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఎన్ని రోజులు చేశారు? 11 రోజులు. ఇప్పుడు ఈ యొక్క జాతరను అంటే ఏ జాతరలు ఏ జిల్లా నిర్వహిస్తారనే విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ వేలాల జాతరను ఆదిలాబాద్లో నిర్వహిస్తారు. కొడవటంచ జాతరను వరంగల్లో నిర్వహిస్తారు. బెజ్జంకి జాతరను కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తారు. మన్నెంకొండ జాతరను మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తారు. ఇది జతపట్టుకు సంబంధించిన సమాచారం. నిజాం ప్రభుత్వంలోని హైదరాబాద్ హైకోర్టులో మొదటి హిందూ న్యాయమూర్తి ఎవరు? కేశవరావు కోరట్కర్. థార్ కమిషన్ నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1948 డిసెంబర్ 10. బ్రిటిష్ రాయబారి స్టాఫర్డ్ క్రిప్స్కు ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు సంబంధించి తీర్మానాన్ని అందజేసిన వారు ఎవరు? సర్ విజయ్ కుమార్. నిజాం కాలం నాటి ముల్కీ ఫర్మానా అమలులో ఉండాలని తీర్పునిచ్చిన కోర్టు ఏది? సుప్రీం కోర్టు. తెలంగాణలో పర్యటించి హైదరాబాద్లో ఒక్క కమ్యూనిస్టును కూడా ఉండనివ్వనని పేర్కొన్న వారెవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం దేశంలో ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి? 14. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం దేశంలో 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. మహకామ ఈ కొత్వాలి అనగా ఏ శాఖ? పోలీస్ శాఖ. మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఏ మధ్య కాలంలో ముల్కీ నిర్వచనం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది?
1884-86. హైదరాబాద్ సంస్థానం నుండి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొదటి ముస్లిం నాయకుడు ఎవరు? అబ్దుల్ ఖయ్యూమ్. సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయంను ఎప్పుడు స్థాపించారు? 1905. హైదరాబాద్ రాష్ట్రానికి పౌర పాలకునిగా నియమించబడ్డ ఎంకే వెల్లుడి ఏ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి? కేరళ. శివుని చేతిలో డమరుకాన్ని పోలి ఉండే కథ ఏది? ఒగ్గు కథ. ది ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్డర్ 1958 ఏ రోజున వెలువడింది? 1958 మార్చి 1. 1969 జనవరిలో తెలంగాణ రచయితల సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారు? కాళోజీ నారాయణరావు. 1969 నవంబర్ 3న పోలీసులు ఎవరి నిరాహార దీక్షను బలవంతంగా అడ్డుకున్నారు? మల్లికార్జున్. తెలంగాణ ప్రగతి వేదిక కన్వీనర్ ఎవరు? రాపోలు ఆనంద భాస్కర్. తెలంగాణ ఏర్పాటు ప్రకటనను చిదంబరం ఎప్పుడు ప్రకటించారు? 2009 డిసెంబర్ 9. ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ ఎవరు? సిఎం త్రివేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఎంత? 41.9%. జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? 1988. ముల్కీలంటే నిజాం రాజ్యంలో జన్మించిన వారు కాదు, బయటి ప్రదేశాల నుంచి వచ్చిన వారని హైకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది? 1973 ఫిబ్రవరి 16. మొదటి సాలార్జంగ్ సంస్కరణ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టుల రూపకర్త ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 1958లో కేంద్ర జల విద్యుత్ సంఘానికి పరిశీలన కోసం పంపిన నివేదికలో పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎన్నో వంతుకు కుదించారు? 1/4వ వంతు. 1969లో అంచనాల సంఘం చైర్మన్ ఎవరు? కె అచ్యుతరెడ్డి. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద స్థాయిలో చర్చ ఎప్పుడు జరిగింది? 1988. తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ కాకతీయ యూనిట్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1992. విశాలాంధ్ర భవన్ను మొదటగా వెలుగులోకి తెచ్చిన వారు ఎవరు? కమ్యూనిస్టులు. టిఆర్ఎస్ పార్టీ
తెలంగాణ గర్జన పేరుతో హైదరాబాదులో మహాసభను ఎప్పుడు నిర్వహించింది? 2003 జనవరి 6. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని శాసనసభ సీట్లను గెలుచుకుంది? 26. నాగార్జున సాగర్ జాయింట్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం తెలంగాణ ఆయకట్టు ఎంత? 8.8 లక్షల ఎకరాలు. ఫ్రీ జోన్ కు వ్యతిరేకంగా హైదరాబాద్లో జైల్ భరో కార్యక్రమం ఎప్పుడు జరిగింది? 2009 అక్టోబర్ 28. 16 జీవో అమలులో జరిగిన అవకతవకలను పరిశీలించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? జయభారత్ రెడ్డి కమిషన్. 1969 ఉద్యమ కాలంలో అప్పటి విద్యాశాఖ మంత్రి ఎవరు? పివి నరసింహారావు. సుశీల్ కుమార్ షిండే 2012 డిసెంబర్ 28న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ఎన్ని పార్టీలు హాజరయ్యాయి? 8 పార్టీలు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించింది? 2013 జూలై 30. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమ తీవ్రత, 3 ప్రాంతాల పరిస్థితులను పరిశీలించడానికి శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? 2010 ఫిబ్రవరి 3. కేసీఆర్ అరెస్టుతో తీవ్రతరమైన ఉద్యమంలో ఆత్మాహుతికి పాల్పడిన విద్యార్థి ఎవరు? శ్రీకాంతాచారి. ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పటివరకు చూసిన ఈ బిట్స్ గురించి. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రిపేర్ చేయగలరు. సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇదే విధంగా మీకు అన్ని సబ్జెక్టుల బిట్స్ అందిస్తుంటాను, సమాచారం. అదేవిధంగా నా బ్లాగ్ను కూడా సక్సెస్ సీక్రెట్ అనే బ్లాగ్ను కూడా ఫాలో కాగలరు. ప్రతి మీకు కరెంట్ అఫైర్స్ మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. థ్యాంక్ యూ.